ముఖం అందంగా ఉంటేనే ఎవరినైనా ఆకర్షించగలుగుతాం. కాకపోతే కొంతమందికి మొటిమలని, మచ్చలని, వ్రింకిల్స్ అని అట్లా చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో పొల్యూషన్ అని ఇవన్నీ ఎక్కువైపోయాయి. అట్లాగే నైట్ టైమ్ షిఫ్ట్‌లు ఉంటున్నాయి. వర్కులు. ఇట్లాంటి వారికి మీరిచ్చే సలహాలేంటి? అందం అనేది అందంగా ఉంటేనే ఐడెంటిఫికేషన్ ఉంటది అనుకుంటం తప్పండి. హ్మ్. బట్ మెజారిటీ ఆఫ్ ద పార్ట్స్‌లో అందంగా ఉంటే ఎక్కువ అట్రాక్టివ్‌గా ఉంటే అట్రాక్టివ్. ఫస్ట్ అపీలింగ్‌గా ఉంటాం. హ్మ్. అలానే అందంగా ఉండి టాలెంట్ లేకపోతే ఏం ఉపయోగం ఉండదు. అవును. సో, ఏంటంటే అందం అనేది ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు హ్మ్. నాకున్నాను. నా హ్మ్. మొహంలో ఏమైనా తేడా కనిపించినా నా నా మిర్రర్‌లో నా ఫేస్ నాకు అందంగా ఉంటే చాలండి. ఓకే. సో, నాకు నేను చూసుకున్నప్పుడు నాకు నేను అందంగా లేను అనిపిస్తే దానికి ఏం చేయాలి అనేది మనం చూసుకోవాలండి. హ్మ్. సో, ముందు మనకి మనం మనకు అందంగా మనం నచ్చాలి. కనిపించాలి. ఓకే. ఆ బ్యూటీ నా ఉద్దేశంలో ఏంటంటే బ్యూటీ చూడటానికే కాదు లోపల ఇన్నర్ బాడీ కూడా బ్యూటిఫుల్‌గా ఉండాలి. హ్మ్. సో, హెల్తీగా ఉండాలి. హెల్తీ మెయిన్. మెంటల్ హెల్త్ చాలా బావుండాలి. హ్మ్. మెంటల్ హెల్త్ బ్యూటిఫుల్‌గా ఉంటే లైఫ్ అంతా బ్యూటిఫుల్‌గా హ్మ్. ఉంటదండి. నెక్స్ట్ హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. హెల్తీ ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలి. ఇలా హెల్తీగా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ బావుంటే ఆటోమేటిక్‌గా ఉంటాం. ఇయన్నీ ఓకే. చేయగా కూడా మనకేమన్నా నా మొహం మీద పింపుల్స్ ఎక్కువున్నాయనుకోండి హ్మ్. యంగ్‌స్టర్స్‌లో. హ్మ్. పింపుల్స్ తగ్గటానికి ఏం చేయాలనేది చూస్తాం. ఆళ్ళ ఓకే. టైప్ ఆఫ్ యాక్ని ఏ హ్మ్. టైప్ ఆఫ్ యాక్ని అనేది చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. నెక్స్ట్ యాక్ని వల్ల గుంటలు పడిపోతాయి మొహం హ్మ్. మీద. దానికి ఏం చేయాలో చూస్తాం. ఓకే. నెక్స్ట్ ఫేస్ మీద ఒక 35, 40 ఇయర్స్ నుంచి వ్రింకిల్స్ రావడం స్టార్ట్ హ్మ్. అవుతాయండి. ముడతలు, హ్మ్. గుంటలు, హాలోనెస్ మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు కిందకుంటదండి. ఏదైనా ఓకే. వదిలేస్తే కింద పడతది కింద కదా! ఆ! అలాగే ఫేస్‌లో ఉన్న మజిల్స్ అన్నీ జారిపోతుంది. కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల లోపల ఏజ్ పెరిగే కొద్దికి ఫ్యాట్ కాంపోనెంట్స్ తగ్గుతాయి. హ్మ్. తగ్గటం వల్ల ఏంటంటే కిందకి డ్రూప్ అవుతది. ఓకే. ఆ డ్రూప్ సాగిపోయినట్టు అనిపిస్తుంది. కింద హ్మ్. సాగినట్టు, కిందకి జారినట్టు అనిపిస్తాయి. ఓకే. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల. హ్మ్. దాన్ని ఎవరు ఏం చేయలేం. హ్మ్. సో, అలాంటి ఆళ్ళకేంటంటే మనం ఫేస్‌కి ఏం చేయగలం? హ్మ్. కొంతమందికేమో ఫిల్లర్స్ అంటాం. ఫిల్లర్స్ ఓకే. అంటే చిన్న ఇంజెక్షన్‌తో ఫిల్లర్ ఇస్తే నీట్‌గా ఫేస్ ఫుల్‌నెస్ వచ్చేస్తది. ఓకే. కొంతమందికి జా దగ్గర ఫిల్లర్స్ ఇస్తాం. హ్మ్. కొంతమంది కిందకి జారిపోయినట్టుంటే ఫేస్‌కి థ్రెడ్స్ ఏసి వెనక్కి పుల్ చేస్తాం. సో ఓకే. దట్ టైట్ అవుతది ఫేస్. హ్మ్. ఇవన్నీ ఇన్‌స్టంట్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. హ్మ్. ఇవి మొహం మీద ఫోర్‌హెడ్ మీద రింకిల్స్ వస్తాయండి అవును. కొంతమందికి. ముడతలు పడిపోతాయి. హ్మ్. కంటి దగ్గర ముడతలు పడతాయి. క్రో హ్మ్. ఫీట్ అంటాం. ఇక్కడ ఈ ఫోల్డ్ దగ్గర బాగా ముడత పడిపోతుంది. హ్మ్. దీని పక్కన కూడా ముడతలు పడిపోతాయి. కార్నర్ ఆఫ్ ద మౌత్స్‌లో. ఓకే. నెక్స్ట్ అప్పర్ లిప్ మీద కూడా కొంచెం ముడతలొస్తాయి. స్మోకర్స్ లైన్స్ అంటాం. హ్మ్. స్మోక్ చేస్తే వచ్చాయని కాదు. హ్మ్. స్మోకర్స్ లైన్ అంటే ఈ లిప్ దగ్గర వచ్చే లైన్స్‌ని స్మోక్. స్మోకర్స్ లైన్స్ ఓకే. అంటాం. నెక్స్ట్ నెక్ దగ్గర కూడా ప్లాటిసిమల్ బ్యాండ్స్ అని ఇలా బ్యాండ్స్‌గా కనిపిస్తా ఉంటాయి. హ్మ్. ఇయన్నిటికి బొటాక్స్ కానీ, ఫిల్లర్స్ కానీ, థ్రెడ్స్ కానీ స్పెసిఫిక్‌గా దేనికి ఏది చేసుకోవాలో చేసుకుంటే డెఫినిట్‌గా హెల్ప్ అవుతుందండి. అంటే ఇవి ఇన్ని సిట్టింగ్స్ అని ఉంటాయా సార్? ఎట్లా ఉంటుంది యూజువల్‌గా ట్రీట్‌మెంట్? బొటాక్స్ అయితే 6-7 మంత్స్‌కి ఒకసారి చేస్తా హ్మ్. ఉంటామండి. మీకు ఇంజెక్షన్ చేయించుకునే కొందికి ఆ 6-7 మంత్స్, 8 మంత్స్, 9 మంత్స్ అట్లా అవుతా ఉంటది. హ్మ్. ఎందుకంటే చేసే కొందికి అంత మెయింటెనెన్స్ అంత తొందరగా రావక్కర్లేదు. ఓకే. ఫిల్లర్స్ చేసుకుంటే 1 ½ ఇయర్ పైనే ఉంటాయండి. హ్మ్. థ్రెడ్స్ అయినా అంతే 1 ½ 2 ఇయర్స్ దాకా ఉంటాయి. హ్మ్. ఇవన్నీ నాన్ సర్జికల్ చెప్తున్నాను నేను. ఓకే. సర్జికల్ అయితే ఇంకొంచెం పర్మనెంట్‌గా ఉంటాయి ఫేస్ లిఫ్ట్స్ అయన్నీ. అంత ఈజీగా సర్జికల్ దానికి ఎవరికీ ఎళ్ళవండి. ఓకే. దాంతో పాటు అండర్ ఐస్ హాలోనెస్ కానీ, అండర్ ఐ డార్క్‌నెస్ కానీ ఉంటది. హ్మ్. ఈ మధ్య నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు, నెక్స్ట్ ఎక్కువ స్ట్రెస్ ఉండేవాళ్ళు, హ్మ్. ఈళ్ళందరికీ ఏంటి ఫస్ట్ సంకెన్ ఐస్ ఉంటాయి. హ్మ్. కళ్ళు లోపలికెళ్ళిపోయి కళ్ళు చుట్టూ నల్లబడతం అయన్నీ. ఓకే. దానికేంటంటే కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని, కొంచెం సీరమ్స్ అయ్యి చేసుకొని, ఐ చుట్టూ మసాజ్ అయ్యి చేసుకుంటే సరిపోతుంది. హ్మ్. లేదు అన్నాళ్ళకేంటంటే మనం అండర్ ఐ ఫిల్లర్స్ అని ఉంటాయండి. హ్మ్. ఆ ఫిల్లరే ఇక్కడ ఇచ్చే ఫిల్లరే అండర్ ఐ ఇస్తాం. ఓకే. ఇక్కడ కింద పక్కన ఇస్తే కన్ను కొంచెం ఫుల్‌నెస్ వస్తది. హ్మ్. ఇంకా లైఫ్ స్టైల్ చేంజ్ చేసినా, సీరమ్స్ వాడినా, ఏం చేసినా యూజ్ లేదన్నాళ్ళకి ఫిల్లర్స్‌కెళ్తామండి. ఓకే. ఓకే. బొటాక్స్ అన్నారు కదా సార్! అది అంటే ట్రీట్మెంట్ తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సుంటుంది? బోటాక్స్ అన్నదానికి ఏమి జాగ్రత్తలు ఏం అవసరం లేదు. లేదండి. హ్మ్. జస్ట్ చిన్న ఇన్సులిన్ సిరంజ్ మన షుగర్ పేషెంట్స్ షుగర్ కోసం అవును. ఇన్సులిన్ చేసుకుంటారు కదండీ! హ్మ్. అలాంటి చిన్న నీడిల్‌తో మల్టిపుల్ పాయింట్స్‌లో మార్క్ చేసుకొని, హ్మ్. చక్కగా అక్కడ ఇంజెక్షన్స్ ఇస్తామండి. అంతే పెయిన్ ఉంటుంది. చాలా మీకు ఇన్సులిన్ కంటే తక్కువ పెయిన్ తక్కువ ఉంటది పెయిన్ ఇది. ఉంటుంది. ఓకే. సో, ఇచ్చిన తర్వాత ఏంటంటే ఒక 2 అవర్స్ పాటు హ్మ్. మొహం మీద చేతులు పెట్టొద్దంటాం. హ్మ్. పడుకోవద్దంటాం. కొంచెం కేర్‌ఫుల్‌గా స్క్రాచ్ అలాంటివి చేయొద్దు. హ్మ్. ఎక్కువ స్వెట్ పట్టనియొద్దంటాం ఒక 2 హ్మ్. అవర్స్. 2 అవర్స్ తర్వాత అసలు మీరు చేయించుకున్న సంగతి ఇంట్లో వాళ్ళకి చెప్తే తప్పితే ఆళ్ళకి తెలీదండి. ఓకే. తెలియని కూడా తెలీదసలు. అంటే 15 మినిట్స్ చేంజెస్ అనేవి ఎన్ని రోజుల 1 తర్వాత వీక్ కనిపిస్తాయి? తర్వాత 1 వీక్ తర్వాత చేంజెస్ వచ్చేస్తాయండి. హ్మ్. 15 డేస్‌కి ఇంకా ఫిక్స్ అయిపోతాయి చేంజెస్. ఓకే. సపోజ్ మీకు ఆ లుక్ నచ్చలేదనుకోండి హ్మ్. బొటాక్స్‌లో. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ కదా! 4, 5 మంత్స్‌లో మళ్ళీ నార్మల్ చేంజ్ అయిపోతది. అయిపోతుంది. ఓకే. అది. చాలా సింపుల్ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రొసీజర్స్ అన్నియండి. కాకపోతే జాగ్రత్తగా ఇవ్వాలి. హ్మ్. చూసుకొని ఇవ్వాలి. ఓకే. ఒక పక్కన ఎక్కువిచ్చి, ఒక పక్కన తక్కువిచ్చారనుకోండి మొహం వంకర అయిపోతది. హ్మ్. సో, 4 మంత్స్ అయినా మీకు 4, 5 మంత్స్ మీకు ఇబ్బందే కదా! హ్మ్. సో, కాబట్టి జాగ్రత్తగా ఎవరు ట్రైన్డ్ ఉన్నారో ఆ ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికెళ్ళి హ్మ్.
బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్ ఇది ఏ ప్రొసీజర్ చేయించుకున్నా ఇట్స్ వెరీ సేఫ్. అయితే ఇవి ఏవైనా చేయించుకున్న తర్వాత సార్ కొన్ని గ్లామర్ ఫీల్డ్స్ ఉంటాయి. నిత్యం మేకప్‌తో ఉండాల్సొస్తుంది. అట్లాంటి మేకప్ ఎన్ని అవర్స్ తర్వాత చేసుకోవచ్చు ఒక అంటారు? 1 డే ఆగమంటామండి. 1 డే ఆగాలి. ఎందుకంటే ఇంజెక్షన్ పాయింట్స్ ఉంటాయి కదండీ. ఆ ఇంజెక్షన్ పాయింట్స్ కొంచెం హీల్ అవ్వాలి. ఓకే. ఎంత మన కంటికి కనపడిపోయినా పంక్చర్ లానే ఉంటది. హ్మ్. మళ్ళీ ఆ మేకప్ అందులోకి వెళ్ళిందనుకోండి ఏమైనా కొంచెం ఇన్ఫెక్ట్ వెరీ 0.01% ఛాన్సెస్. ఆ రిస్క్ అయినా ఎందుకు తీసుకోవాలి? హ్మ్. సపోజ్ తలకి దెబ్బ తగిలిందండి, బ్రెయిన్ ఇంజరీ అయింది, హ్మ్. కాంప్లికేషన్స్ ఆర్ ఎక్స్‌పెక్టెడ్. ఓకే. ఏమన్నా వచ్చినా ఒప్పుకుంటారు. హ్మ్. సో ఈ మన ఫీల్డ్స్‌లో ఏంటంటే కాంప్లికేషన్స్ వస్తే అందం కోసం వెళ్లి కాంప్లికేషన్ తెచ్చుకుంటే ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి కొంచెం ఎక్స్‌ట్రా కేర్‌ఫుల్‌గా ఒక 1 ఆర్ 2 డేస్ జాగ్రత్తగా ఉంటే ఏముండదండి. ఏముండదు. వెరీ సింపుల్ అసలు నేను చెప్తున్నా కదండీ. హ్మ్. మీరు చేయించుకున్నట్టు మీ ఇంటికెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే తప్పితే మీరు చేయించుకున్నట్టు తెలీదు. ఓకే. అంత సింపుల్‌గా ఒక 1 డే ఉంటది. మేకప్ లేకుండా ఉంటే సరిపోతుంది. ఒక 1 డే అది మేకప్ లేకుండా జాగ్రత్తగా సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకుండా కొంచెం హ్మ్. ఇంటి పట్టున ఉంటే చాలండి. ఓకే. చాలా మంచి విషయాలు చెప్పారు. థాంక్ యూ. థాంక్ యూ.